పొన్నగంటి కూర టమాటా పప్పు అనమాట అండి. కందిపప్పు కడిగేసి దాన్ని ఒక గిన్నెలో వేసాము. అందులో కొద్దిగా కరివేపాకు వేయడం. తర్వాత పొన్నగంటి కూర. ఈ పొన్నగంటి కూర పప్పులో సాధారణంగా ఏంటంటే చింతపండు వేస్తారు. చింతపండుకు బదులు టమాటా వేసి ఇది వండితే బాగుంటుంది. పొన్నగంటి కూర టమాటా కందిపప్పు అనమాట అండి. ఇదంతా కలిపి ఒక గిన్నెలో వేసేసి ఆ కందిపప్పు మీదే ఈ పొన్నగంటి కూర టమాటా వేసేసి కుక్కర్లో పెట్టి ఈ గిన్నె కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిచ్చి మెత్తగా ఉడికాక ఇందులో పోపు పెట్టేసుకోవచ్చు అనమాట అండి. ఇంగువ పోపు కానీ మామూలుగా ఏంటంటే చాయ్ మినపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, లేదంటే ఇంగువ వేసుకోవచ్చు, ఎండుమిరపకాయ వేసేసి పోపు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా, పొన్నగంటి కూర టమాటా పప్పు అనమాట అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు విడివిడిగా ఉడికించడం అది కాకుండా ఇవన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేసాక పోపు పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. పొన్నగంటి కూర పప్పు.